నంద్యాల జిల్లా డోన్లో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. తాడిపత్రి నుంచి టిప్పర్లతో ఇసుక తెప్పించి భారీ మొత్తంలో నిల్వ చేసి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మాఫియాపై ఫిర్యాదులు అందుకున్న రెవెన్యూ అధికారులు ఇసుక నిల్వలను సీజ్ చేసేందుకు వెళ్లారు. దీంతో ఇసుక మాఫియా వ్యక్తులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇసుకను సీజ్ చేసి ఇక్కడి నుంచి ఎలా వెళ్తారో వెళ్ళండి, మీ అంతు చూస్తామంటూ ఇసుక మాఫియా వ్యక్తులు బెదిరింపులకు దిగారు. దీంతో రెవెన్యూ అధికారులు చేసేదేమీ లేక వెనుతిరిగి వెళ్లిపోయారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, అసలు అధికారులనే బెదిరించే ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? వారు వెనక ఎవరెవరు ఉన్నారు సుంకన్న? సుమిత్ర, డోన్ లో శాండ్ మాఫియా కొద్ది రోజు నుంచి రెచ్చిపోతుంది. గృహ అవసరాలకని ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని కూడా ఈ విధంగా అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, అదే విధంగా డోన్ నియోజకవర్గంలోని వాగులు వంకలు నుంచి కూడా అక్రమంగా తీసుకొని వచ్చి ఇక్కడ నిల్వ చేసి దళారుల నుంచి ఒక్కో ట్రాక్టర్ 2000 నుంచి 2500 రూపాయల దాకా అమ్ముకుంటున్నారు. అయితే ఈ టిప్పర్లు ట్రాక్టర్లు తిరగడం వల్ల రోడ్లు పాడైపోతున్నది, అంత న్యూసెన్స్ అవుతుందని కూడా స్థానికులు రెవెన్యూ అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు. రెవెన్యూ అధికారులు కూడా ఏదైతే ఈ ఇసుక నిల్వ చేసినటువంటి ఆ ప్రదేశానికి వెళ్లి అక్కడ ఇసుకను సీజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈలోగానే శాండ్ మాఫియా తెలుసుకొని మీరు ఎలా సీజ్ చేస్తారో చూస్తాం, సీజ్ చేస్తే మీరు ఎలా ఉద్యోగాలు చేస్తారు అని కూడా బెదిరింపులు పాల్పడడంతో రెవెన్యూ సిబ్బంది కూడా అక్కడికి వచ్చి అక్కడి నుంచి వెనక్కి తిరిగినటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే కొంత కాలం నుంచి కూడా ఈ ఇసుక వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ నుంచి వేరే వేరే ప్రాంతాలకు అదే లోకల్ గా అధిక రేట్లకు విక్రయించి సామాన్యులను కూడా నుంచి భారీ స్థాయిలో సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి. డోన్ నియోజకవర్గంలో ఇసుక రీచ్లు గానీ నిల్వ కేంద్రాలు గానీ లేవు. సో డోన్ ఇక్కడ కంబాలపాడును రియల్ ఎస్టేట్ వెంచర్లను అడ్డాగా చేసుకుని ఈ శాండ్ మాఫియా అంతా కూడా ఈ దందాన్ని కొన్ని రోజుల నుంచి కూడా నడిపిస్తుంది. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా స్థానికంగా డిమాండ్ వ్యక్తం అవుతున్నాయి. థ్యాంక్ యూ సుంకన్న.